వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా షిఫ్ట్ అయ్యాయి పాజిటివ్గా. ఎలా అంటే ఈ పర్సన్ ఇప్పటి వరకు ఈ పర్సన్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఈ పర్సన్ పాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ట్ అంత ఈ పర్సన్కి ఒక నైట్ మేర్ లాగా మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉన్నాయంటే తను ఏదో రాంగ్ చాయిస్ రాంగ్ గైడెన్సో తీసుకోవడం వల్ల ఈ పర్సన్కి తన లైఫ్ అంతా డిస్టర్బ్ అయింది. బట్ ఇక ముందైనా హ్యాపీగా ఉండాలి అని అంటే మీలాంటి పర్సన్ తనకి లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు ఈ పర్సన్ మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు, ఎప్పుడు అప్రోచ్ అవుతారు అంటే ఈ పర్సన్ సడన్లీ ఇన్ ద ఈవినింగ్ టైం మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. సో ఆ మెసేజ్ ఆర్ కాల్ అది మీకు ఫౌండేషన్ ఫర్ ది సెకండ్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట, ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాల్ ఆర్ మెసేజ్, ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఈ పర్సన్ స్టార్ట్ చేస్తారో ఈ కమ్యూనికేషన్లో ఈ లాంగ్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది. ఇది లాంగ్ అవైటెడ్ కాన్వర్సేషన్ అనమాట. ఈ కాన్వర్సేషన్ కోసం మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేసుకోవాలి అని అంటే మీరు ఇద్దరు ఎప్పుడు కూడా ఎక్కువసేపు మాట్లాడుకోరు. బట్ ఎందుకు అదంతా అంత మాట్లాడుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఈ పర్సన్ లైఫ్ ఒక మెస్. ఈ పర్సన్ లైఫ్ని తనంతటి తానే సాబిటైజ్ చేసుకున్నారు. ఇటు మీకు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు అబౌట్ మీ రిలేషన్షిప్ ఆర్ వాళ్ళకి ఈ పర్సన్కి కూడా ఏది క్లారిటీ లేదు మీ రిలేషన్షిప్ కోసం. కానీ ఇప్పుడు మాత్రం ఈ కాన్వర్సేషన్లో ఆ క్లారిటీ అనేది రాబోతుంది. అదొక సింపుల్ క్యాజువల్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ క్లారిఫికేషన్ అనేది, ఈ కాన్వర్సేషన్ సింపుల్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మెసేజ్, ఈ కాన్వర్సేషన్లో వచ్చే మెసేజ్, మీ పర్సన్ దగ్గర నుండి వచ్చే మెసేజ్, ప్రతి మెసేజ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇఫ్ సపోజ్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ మీరు ఏదైనా అడిగారనుకోండి, ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడమో లేదా సడన్గా ఆఫ్లైన్ వెళ్ళిపోవడమో ఏదో చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏదైనా మెసేజ్ చేశారనుకోండి, ఇఫ్ సపోజ్ ఆ టైంకి ఈ పర్సన్ అవైలబుల్ లేరు మీకు మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ఆ మెసేజ్కి అనుకోండి, తను ఫ్రీ ఉన్నప్పుడే రిప్లై అనేది పెడతారు అక్కడ. సో మీ డౌట్స్ అన్నీ కూడా అలా 1 by 1 క్లియర్ అవుతూ ఉంటాయి. అండ్ లాంగ్ కాన్వర్సేషన్ అని చెప్పాను. ఇప్పుడు ఈ లాంగ్ కాన్వర్సేషన్లో మీకు చాలా విషయాలు చెప్తారు ఈ పర్సన్. ఇప్పటి వరకు ఈ పర్సన్ మీకు తెలియకూడదు అని ఏదైతే దాచిపెట్టారో, ఏదైతే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తూ వచ్చారో మీకు తెలియకుండా, అదంతా ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు. ఇది ఒక డివైన్ ఇంటర్వెన్షన్. డివైనే ఈ పర్సన్కి అలాంటి ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుందన్నమాట. అంటే మీ దగ్గర అన్ని విషయాలు ఉన్నట్టు చెప్పడం, అండ్ తన మనసులో అసలు ఏమనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ కోసం అనేది చెప్పడం, అండ్ ఫ్యూచర్లో మీతో తప్ప ఇంకెవరికి కమిట్ అవ్వను అని మీకు హామీ ఇవ్వడం, అలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ కాన్వర్సేషన్లో. బట్ అట్ ఫస్ట్ మీరు అది నమ్మరు. ఈ పర్సన్ అలా చెప్పగానే మీరు నమ్మరు, కానీ అలా అని మీ పర్సన్ని డౌట్ పడరు కూడా. బట్ డే బై డే ఎప్పుడైతే మీ మంచి కాన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంటుందో మీకు ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. ఓకే, ఆ నమ్మకం అనేది కూడా మీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ ఏదైతే కొన్ని వియర్డ్ థింగ్స్ చేస్తుంటారు, అంటే సడన్గా ఏదో ఓవర్ రొమాంటిక్గా మాట్లాడడం ఆర్ ఏదో కొంచెం మీకు ఎప్పుడు పంపించిన ఇన్ఫర్మేషన్స్ ఏవో పంపిస్తూ ఉండడం, రీల్స్, స్టోరీస్ ఇవన్నీ మీకు షేర్ చేయడం, కొన్ని అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం వియర్డ్ థింగ్స్ చేస్తున్నారు, ఎందుకు ఆక్వర్డ్ బిహేవియర్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడూ లేనిది అని మీకు అనిపిస్తుంది. మీరు కొంచెం ఇరిటేట్
ఫీల్ అవుతారు, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు కూడా. కానీ అదంతా మీకు డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఎస్, కానీ అది డౌట్ కాదు, అది మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న విష్ ఏదైతే ఉందో ఆ విష్ ఒక్కసారిగా ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ డివైన్ ఎనర్జీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. డివైన్ అనేది ఇంటర్ఫియర్ అయింది ఇక్కడ మీ కనెక్షన్లో. అండ్ మీ ఇద్దరు సెపరేషన్లోకి ఎప్పుడైతే వెళ్ళారో, ఈ సెపరేషన్ కూడా యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. ఓకే, ఈ పర్సన్ మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ పర్సన్ మీకు మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడని హ్యాపీనెస్ ఈ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారు ఇప్పుడు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా అలాంటి హ్యాపీనెస్ ఎప్పుడు చూడలేదు. అంటే అంత హ్యాపీగా ఎవరితో మాట్లాడుకోవడం ఈ పర్సన్ ఎప్పుడు జరగలేదు. సేమ్ వే మీరు కూడా. బట్ మీ ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు ఇండివిజువల్గా చూస్తే, ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడుకుంటూ. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు వస్తుంది మీ ఇద్దరికి అంటే, మీరిద్దరూ ఎప్పుడైతే హీల్ అయ్యి ఈ కాన్వర్జేషన్ ద్వారా ఎప్పుడైతే హీల్ అవుతారో అప్పుడే మీ ఇద్దరికి రియల్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుందనమాట. సో ఈ పర్సన్ మీకు ట్రావెల్ ప్లాన్స్ కూడా చెప్తారు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని మీతో ప్లాన్స్ వేస్తూ ఉంటారు, ట్రావెల్ ప్లాన్స్. బట్ అదంతా నిజమా, మళ్ళీ అబద్ధమేనా అని అనిపించవచ్చు మీకు, కానీ కాదు, నిజమే అది. ఓకే, తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ మీకు అది తెలియదు. మీరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తుంటారు, ఎవరితో మాట్లాడుతుంటారు, అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తీసుకునే ముందు కూడా మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేశాకే డెసిషన్ తీసుకున్నారు. అంటే మీరు మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా క్లోజ్నెస్ అయితే కనబడుతుంది ఇక్కడ. బట్ తర్వాత ఎందుకు సెపరేట్ అయ్యారు అంటే, బికాజ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఈ సెపరేషన్లో మీరు అసలు ఏం చేశారు అనేది అబ్జర్వ్ చేయడానికి ఈ పర్సన్ అలా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేశారనమాట. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మీకోసం, సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాకింగ్ ఇదంతా చేయడం, ఫేక్ అకౌంట్స్, ఫేక్ నెంబర్స్ నుండి మీకు కాల్ చేయడం, ఇలాంటిదంతా చేస్తూ వచ్చారు ఈ పర్సన్. ఎందుకు చేశారంటే, జస్ట్ టు అబ్జర్వ్ యూ, ఏం చేస్తున్నారు ఈ సెపరేషన్లో మీరని ఈ పర్సన్ తెలుసుకోవడానికి అలా చేశారు. ఫైనలీ ఏం అబ్జర్వ్ చేశారు అంటే, మీరెవరితో పడితే వాళ్ళతో మాట్లాడే టైప్ అయితే కాదు. అండ్ మీ హ్యాపీనెస్ కోసం ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకునే టైప్ అయితే కాదు. అండ్ యు ఆర్ ఆల్వేస్ బిజీ విత్ యువర్ వర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ స్టఫ్. కానీ మీరు ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేసే పర్సన్ అయితే కాదు అని ఫైనల్గా డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి అంతలా ట్రై చేస్తున్నారు. ఎందుకు అని అంటే అందుకే. సో తన లైఫ్ పార్ట్నర్ మీరే అని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ కొంచెం ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో, ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఈ పర్సన్. ఎందుకంటే ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేసింది ఈ పర్సన్ కాబట్టి రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా ఎంత కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి, ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ని ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అనేది ఈ పర్సన్ ఇప్పటి నుండే ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. అండ్ ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వమని అడుగుతారు మిమ్మల్ని. ఓకే, పేరెంట్స్ని ఎందుకు మీట్ అవ్వమని అడుగుతారంటే, మీరు ఏదైతే ఈ పర్సన్ లైఫ్లో జరిగిందంతా చెప్తున్నారో మీకు, అది చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు. ఈ పర్సన్ ఏదైనా చెప్తే ఇదంతా అబద్ధం, ఎప్పుడు అలానే స్టోరీస్ చెప్తుంటావు, ఆర్ నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటావు, అలా మీరు ఎప్పుడో ఏదో అని ఉంటారు. సో అందుకే ఈ పర్సన్ కోసం తెలుసుకోవడం కోసం వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయమని అడుగుతారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారానే మీరు వింటే అప్పుడైనా మీకు ఆ నమ్మకం అనేది వస్తుంది అని ఈ పర్సన్ ఉద్దేశం. ఓకే, సో అలా మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి కూడా పరిచయం చేస్తారు. బట్ మీరు కొంచెం మాట్లాడడానికి బ్యాక్ స్టెప్ వేస్తారు, కానీ ఈ పర్సనే దగ్గర ఉండి తీసుకెళ్తారు మిమ్మల్ని. వాళ్ళ పేరెంట్స్కి మీట్ అవ్వమని అడుగుతారు. అండ్ ఫైనలీ దే మేడ్ ఏ డెసిషన్ దట్ యూ ఆర్ ద వన్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద లైఫ్
మీతోనే స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ కంప్లీట్ చేంజ్ అయితే వచ్చింది. దట్ కంప్లీట్ కార్మిక్ సైకిల్ హ్యాస్ ఎండెడ్ ఆల్రెడీ. అండ్ మీ లైఫ్లో ఎప్పుడైతే ఈ కాన్వర్సేషన్ జరుగుతుందో ఆ టైంకి మీరు ఏదో ఒక అచీవ్మెంట్లో కూడా ఉంటారు. ఏదో ఒక అచీవ్మెంట్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి. మీరు ఎప్పటి నుండో విష్ చేస్తున్న ఆ విష్ ఏదో ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది. ద సేమ్ డే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది, అప్పటికే డైలీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే ఒక లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తూ వచ్చారో ఒక బిగ్ ప్రాజెక్ట్, అది ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వబోతుందన్నమాట వెరీ సూన్. సో అది మీరు సెలబ్రేట్ చేసుకునే టైంకి ఈ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అని అంటే, యు ఆర్ అ సక్సెస్ఫుల్ పర్సన్ దెన్ యువర్ పర్సన్, యు ఆర్ అ బెటర్ పర్సన్ దెన్ యువర్ పర్సన్. ఇదంతా ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట మీ పైన. అండ్ యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్ని మంచి క్వాలిటీస్ ఒకే పర్సన్లో ఉండడం కష్టమైనా కూడా అన్ని మంచి క్వాలిటీస్ మీలో ఉన్నాయి అని తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ ఇప్పటి వరకు ఈ పర్సన్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ని కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళే దొరికారు ఈ పర్సన్కి. సో లైఫ్లో ఒక పర్ఫెక్ట్ హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్ ఎప్పుడూ చూడలేదు. సో ఎప్పుడైతే మీతో కనెక్ట్ అవుతారో ఈ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారు. లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్, రోజంతా మాట్లాడుకుంటూనే ఉంటారు మీరిద్దరు. సో అంతలా చేంజ్ అయిపోతుంది ఈ రిలేషన్షిప్. వెరీ సూన్ దేర్ విల్ బి ఏ రీయూనియన్ టూ. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ 3, ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది. డివైన్ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మీకు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో అందులో అట్లీస్ట్ 1 or 2 థింగ్స్ మీరు డ్రీమ్స్లో కూడా చూస్తారు. ఏవైతే చూస్తున్నారో అదే మీ ఫ్యూచర్. ఇక్కడ ఈ పర్సన్ సడన్గా వచ్చి మీకు ఏదో న్యూస్ చెప్పినట్టో, లేదా మీరు ఇద్దరు కలిసి ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టో అలాంటి కొన్ని డ్రీమ్స్ అనేవి వస్తాయి. లేదా ఈ పర్సన్ మీ ఇంట్లో ఉన్నట్టు, ఆల్రెడీ మీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ పర్సన్ మాట్లాడుతున్నట్టు, అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ మీ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుగా మీకు డ్రీమ్స్ రావడం, ఇదంతా కూడా అనిపిస్తుంది మీకు. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కనెక్షన్ అనమాట. దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో డోంట్ ఇగ్నోర్ యువర్ డ్రీమ్స్, ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్. జనరల్గా డ్రీమ్స్ వచ్చినప్పుడు మార్నింగ్ లేవగానే ఏదో వచ్చింది, ఏదో కళ వచ్చింది, దాంట్లో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమీ లేదు కాబట్టి గుర్తులేదు ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ కొన్ని డ్రీమ్స్ మాత్రం గుర్తుండిపోతాయి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్తో కనెక్ట్ అవుతారో, రీయూనియన్ అవుతుందో మీకు, అప్పుడు మీరు డ్రీమ్స్లో చూసినదంతా మీకు గుర్తొస్తుంది. డ్రీమ్స్లో జరిగినదే బయట కూడా జరుగుతుంది. ఓకే, మీకు కనెక్ట్ అయిన తర్వాత మీరిద్దరు. సో మీరు ఏదో చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇది స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, లేదా డివైన్ని ప్రే చేస్తున్నట్టు అలాంటివేవో ఎనర్జీస్ కూడా వస్తున్నాయి ఇక్కడ నాకు. సో మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో యూనివర్స్ని అండ్ డివైన్ని, ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది ఇక్కడ. ఓకే, దట్స్ వై దిస్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ సోల్మేట్ కనెక్షన్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్. ఓకే, మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పటితో, ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వగానే. ఈ పర్సన్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది, కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ అరౌండ్ లాస్ట్ వీక్ నుండి. సో నా ఎప్పుడైతే మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారో ఇవన్నీ చెప్తారు. ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, మీరు కూడా ఈ పర్సన్ని ఎప్పుడూ బ్లాక్ చేయలేదు, మీరు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. ఓకే, ఈ పర్సన్ మేబీ పాస్ట్లో మిమ్మల్ని బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం అలా చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏం చేసినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు ఎప్పుడూ ఈ పర్సన్ని బ్లాక్ చేయలేదు.
ఓకే. ఇది నిజంగా ఒక డివైన్ కనెక్షనే. డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినిన్ కనెక్షన్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో and subscribe to Six of Wands channel. Thank you for watching. Love and light. Welcome back to Six of Wands. సో ఈరోజు రీడింగ్లో